సేవా స్ఫూర్తితో కొనసాగుతూ వేసవి కాలంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న రామగుండం రిక్రియేషన్ క్లబ్ సేవలు అభినందనీయమని గౌడ సంఘ నాయకులు బాలస్వామి గౌడ్ అన్నారు. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలో ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం నేటికి 19వ రోజుకు చేరుకుంది. సోమవారం సింగరేణి క్లాస్ 1 సివిల్ కాంట్రాక్టు కొల్లూరి శ్రీనివాస్ కుమారుడు శివకుమార్ జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షులు పుప్పాల విక్రమసింహారావు గౌడ్, బలసాని స్వామి గౌడ్ హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో ప్రజలకు సేవలను అందించాలని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆవిర్భావం జరిగిందని తెలిపారు. గోదావరి ప్రాంత ప్రజలకు వేసవిలో మజ్జిగ పంపిణీ ద్వారా ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ 19 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మే 31 వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మేమందరము ఆలోచించుకొని ఎక్కువ ఎండలు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నందున ఇక్కడి డ్యూటీకి వెళ్ళేటోళ్లకు వచ్చే వాళ్లకు ఇన్కన్వీనియంట్గా మంచినీళ్ళు పోసేవారు లేరని ఒక మజ్జిగ కార్యక్రమం ఒక 1 మంత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ కంట్రిబ్యూషన్ మా సభ్యులు ప్రతి ఒక్కరు వాళ్ళ జ్ఞాపకార్థాలకు కానీ వాళ్ళ బర్త్డేలకు కానీ ఒక్కొక్క రోజు 31 మంది కంట్రిబ్యూట్ చేశారు. అదే ఇక్కడికి నిరంతరంగా గత 18 రోజుల నుంచి పోస్తున్నాం. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఈరోజు 19వ రోజు అంటున్నారు. ఈరోజు కొల్లూరి శ్రీనివాస్ గారి కుమారుడి స్మారకార్థం ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇట్లా ఎండాకాలం వెళ్ళే వరకు కూడా చేస్తున్నారు కాబట్టి రామగుండం రిక్రియేషన్ క్లబ్ అందరినీ కూడా అభినందిస్తూ ఇట్లా అందరూ కూడా ముందుపడి ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎస్టేట్ అధికారి ప్రకాష్, నాయకులు తానిపర్తి గోపాలరావు, రవీందర్, హమీద్ బేగ్, రామగుండం రిక్రియేషన్ క్లబ్ కోశాధికారి తుమ్మల అశోక్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నిట్టూరి జీవన్ బాబు, రాజేశ్వర్, కొబ్బరివెల్లి సుధాకర్, చిలుకలపల్లి తిరుపతి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.